హాయ్ అండి. హాయ్. నేను ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ అయితే చేసుకున్నాను అనమాట. మా పిల్లల లంచ్ బాక్స్లోకి లంచ్కి అయితే చపాతీ రైస్ అయితే పెట్టాను కదా. కాకరకాయ మసాలా కర్రీ అయితే చేసుకున్నాను. చపాతీతోని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. కాకరకాయ పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినరు కొంతమంది, కాబట్టి ఇలా మసాలా పెట్టి వేసుకుంటే బాగుంటుంది. చేదుగా కూడా అనిపించదు అనమాట. ఇలా వేడి వేడి అన్నంతో చపాతీ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేసుకున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి 123. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి ముందుగా కాకరకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇగోండి, ఈ కాకరకాయలు మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి, పొట్టు మొత్తం తీసుకోవాలన్నమాట. నేనైతే ముందుగా వీటి కోసం మసాలా కోసం అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను. జీలకర్ర, ధనియాలు, అలాగే పల్లీలు, ఎండుమిర్చి అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మసాలా కోసం. ఇంకోండి, అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను, సైడ్ పెట్టేసుకున్నాను కాబట్టి ఇందులో అల్లం తెల్లుల్లి అయితే వేయలేదనమాట. ఇంకోండి, ఫ్రై చేసుకుని సైడ్ పెట్టుకున్నాం కదా. అలాగే ఇందులో కొంచెం నువ్వులు అయితే వేసుకుంటామన్నమాట. టేస్ట్గా ఉంటుంది. ఈ నువ్వుల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం నువ్వులు అయితే వేసుకున్నాను. ఇంకోండి, ఈ నువ్వులు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసినవి ఇప్పుడు చూపించాను కదా, పల్లీలు అవన్నీ అవి మొత్తం కలిపేసుకున్నాను అనమాట. సైడ్ పెట్టేసుకుందాం. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి, కొంచెం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చూపించాను కదా కాకరకాయలు, ఇంకోండి ఇలాగైతే పొట్టు తీసుకున్నాం అనమాట. పైన తొక్క అయితే ఇలా అయితే తీసుకున్నాను. ఇంకోండి చూపిస్తున్నాను కదా, ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. పైన తొక్క అంతా తీసేసి ఇప్పుడు ఈ కాయల్ని మంచిగా అయితే కడిగేసుకున్నాను ఫస్ట్. మళ్ళీ తర్వాత కూడా పీసెస్ అయితే ఇగోండి మీకు చూపిస్తున్నాను కదా, ఇలా అయితే 2 పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. 3 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. చిన్నగా ఉంటే 2 పీసెస్ కట్ చేసుకోవచ్చు, పెద్దగా ఉంటే 3 పీసెస్గా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెంటర్కి అయితే కట్ చేసుకుంటున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మొత్తం కటింగ్ అయితే చేసేసాను. ఇగోండి మీకు చూపిస్తున్నట్టు లోన ఇది ఉంటుంది కదా గుజ్జు, ఆ గుజ్జు మొత్తం అయితే బయటికి అయితే తీసేయాలి. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ పెట్టుకున్నాం కదా, అది కొంచెం పేస్ట్ చేసుకుని ఇందులో పెట్టుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ మొత్తం పొట్టు అయితే తీసేయాలన్నమాట. లోన గుజ్జు మొత్తం ఇలా అయితే చాకుతో ఇలా తీసుకుంటే అయితే వచ్చేస్తుంది అనమాట. ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఇలా అయితే తీసుకోవాలి. ఒకటిగా తీసుకుంటున్నాను అనమాట నేను. మరి మీరు ఎలా చేస్తారో కాకరకాయ మసాలా కర్రీ కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇగోండి ఇలా అయితే క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇగోండి ఇలా ఒకటిగా పొట్టు మొత్తం లోన గుజ్జు మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని అలాగే ముందైతే కడుక్కున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు మొత్తం వేసుకొని కడుక్కుంటే అందులో ఉన్న చేదు మొత్తం అయితే పోతుందనమాట. నేను ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇంకా అయితే చేస్తున్నాను. స్కూల్కి అయితే మా పిల్లలకి టైం అవుతుంది, వేగంగా ఇలా అయితే చేసుకుంటున్నాను. మొత్తం క్లీన్ అయితే చేసి మళ్ళీ చెప్పాను కదా, కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని క్లీన్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం చేదుగా ఉంటే ఇంకా చేదు అయితే పోతుంది. అలా క్లీన్ చేసుకుని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా మీకు చూపించేటట్టు ఆ సెంటర్లో అయితే అలా పెట్టుకున్నాను. ఆనియన్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఇప్పుడు మనం కుర్మా పెట్టాం కదా, అవి కూడా వేసుకుంటున్నాను. కాకరకాయలు పీసెస్గా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. ఇలా మొత్తం కొంచెం ముక్కలు ఉడికేలా ఫ్రై అయితే చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి కొంచెం కలర్ అయితే మారింది కదా, కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టుకుందాం. ఇప్పుడైతే మూత అయితే ఓపెన్ చేసుకుంటే చూడండి ఇలా అయితే మగ్గిందనమాట. ఇందులో కొంచెం పసుపు, కారం, అలాగే మసాలా అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకుంటే గ్రేవీగా ఉంటుంది. చపాతీలో కానీ అన్నంలో కానీ కలుపుకొని తినుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మా పిల్లలకి లంచ్ బాక్సులు కూడా చపాతీ రైస్ అయితే
రెడీ అయిపోతుంది అనమాట. ఇగోండి చపాతీ అయితే కలుపుకున్నాను కదా, చపాతీ కూడా రెడీ అయిపోయింది, రైస్ కూడా రెడీ అయిపోయింది. కాకరకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిందండి. నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.